హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేయబోతున్నాను. చపాతీకి తినొచ్చు, రైస్కు తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికెవరికి క్యాబేజ్ ఫ్రై ఇష్టం లేదు అలాంటి వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అంత చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకున్నాను. క్యాబేజ్ వచ్చేసి స్లైడ్స్గా కట్ చేసుకున్నాను అనమాట. స్లైడ్స్గా కట్ చేసుకుంటే తొందరగా బాగా వేగిపోతుంది. అర్ధ గంటలోనే వేగుతుందనమాట. అందుకే ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు కొద్దిగా తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది శనగపప్పు అనమాట. శనగపప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా స్లైడ్స్, అవి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి స్లైడ్స్ కట్ చేసుకున్నవి వేసాను. కరివేపాకు బాగా కలుపుకున్నాము. ఇప్పుడు టమోటా కూడా కట్ చేసుకుని టమోటా వేసేసుకున్నాము. అవి బాగా మగ్గాలన్నమాట. మగ్గేంత వరకు ఉంచుకొని స్లైడ్స్గా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తొందరగా అయిపోవాలని నేను కుక్కర్లో పెడతాను, కానీ కుక్కర్లో విజిల్ ఏం రానిచ్చాను. నార్మల్గానే ప్లేట్ క్లోజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. అట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియా, కొద్దిగా పసుపు తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాము. కింద మాడిపోకుండా కలుపుకోవాలి. కొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసాను. అలానే మేము కాయ అనమాట, కొబ్బరి కాదు, కాయ తురుముకుంటాం కదా, తురుముకున్న కాయ కూడా వేసేస్తే టేస్ట్ చాలా అంటే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ప్లేటు. ఒక 5 మినిట్స్ అంతే. ఆల్రెడీ అది ఉడికిపోయి ఉంటుంది. క్యాబేజ్ ఆల్రెడీ నీరినంశ కదా. ఇది చిత్రదుర్గ కోటలో ఫోటో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ క్యాబేజ్ ఫ్రై ఈజ్ రెడీ. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.